అజింక్య రహానే రిటైర్మెంట్తో కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి కెప్టెన్ కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నాయకత్వ సంక్షోభానికి అసలు కారణం రహానే వైదొలగడం కాదు. ఐపీఎల్ 2024లో జట్టుకు ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ను మెగావేలానికి ముందు అంటిపెట్టుకోకపోవడమే. 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ కు ట్రోఫీ అందించిన శ్రేయస్ తో దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ అతడిని వదులుకుంది. ఆ లోటును భర్తీ చేయడానికి అనుభవజ్ఞుడైన రహానేకు కెప్టెన్సీ, వెంకటేష్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఐపీఎల్ 2025లో జట్టు 8వ స్థానానికి పరిమితి కాగా వెంకటేష్ అంచనాలను అందుకోలేక జట్టును వీడాడు. ఆ తర్వాత రింకు సింగ్ ను భవిష్యత్ కెప్టెన్ గా తీర్చిదిద్దాలని భావించిన ఐపీఎల్ 2026లోనూ కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. రహానే, రింకు ఇద్దరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం రింకు సింగ్, రోమన్ పవేల్, సునీల్ నారాయణ్ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తుండగా ఐపీఎల్ 2027 వేలంలో అనుభవజ్ఞుడైన భారత ఆటగాడిని తీసుకునే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కేకేఆర్ ముందున్న అసలు సవాలు కేవలం కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడం మాత్రమే కాదు, ప్రతిసారి కొత్త లీడర్ కోసం వెతకడం వంటి వ్యూహాత్మక తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో జట్టుకు స్థిరమైన, పటిష్టమైన నాయకత్వాన్ని నిర్మించుకోవడమే ఫ్రాంచైజీకి ప్రస్తుతం అత్యంత కీలకం.